మిత్రులందరికీ ఏదో మా సాయం కోసం వచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు. ఏదైతే ఉందో ఈయన లక్కంపల్లి హనుమాన్లు అంటారు, చేర్చుకుంటారు మీద గ్రామం నందిపేట మండలము. ఈయనను బహిష్కరించారు. 4 సంవత్సరాల కింద కుల బహిష్కరణ చేశారు. అదేవిధంగా ఈయనకు ఏదైతే నేను మాట్లాడడం వల్ల మా అమ్మ ఇంటికి వెళ్ళడం వల్ల మమ్మల్ని బహిష్కరించారు. మమ్మల్ని బహిష్కరించడం వల్ల అదేవిధంగా మా ఊళ్ళోనే మా అత్తగారు ఉంటారు, మా భార్య వాళ్ళ అత్తమ్మ వారు, వాళ్ళు వచ్చి మాట్లాడడం వల్ల వాళ్ళని కూడా బహిష్కరించారు. ఇప్పటికీ 3 కుటుంబాలు మా ఊరు లోపల బహిష్కరించడం జరిగింది. ఇదే విధంగా బహిష్కరించుకుంటా పోతున్నారు వాళ్ళు కులంలోని. ఎవరు కూడా కూకుండి మాట్లాడతలేరు. ఏది సామరస్యంగా మాట్లాడుకుందామన్న మాట లేదు. మేము 70 మంది ఉన్నాం, మీరు 3 ఉన్నారు, ఏం చేస్తారు చేసుకోపోర్రి. కులం గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కులం కంటే ఎక్కువ కాదు, కులం తర్వాతనే గవర్నమెంట్ ఏం చేయాలన్న విధంగా వాళ్ళ తీరు యొక్క ఈ ధోరణిలో పోతున్నారు. ఇదే విధంగా మేము కోరేది ఏదైతే ఉందో అధికారులకు మా యొక్క విన్నపం ఏంటంటే మాకు సహకరించాలా, మాకు ఏదైతే ఉందో మాకు ఒక సాయం చేయాలా. ఈ విషయం గురించి ఊరు లోపల ఎప్పుడు చూసినా మాట్లాడద్దు, వెలివేసిర్రు. మా చిన్నపిల్లలు అయినా కూడా మాట్లాడద్దు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి దండుకు తీసిర్రు. దండుకు తీసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఈ విధంగా ఏదైతే అన్యాయం చాలా మాకు 3 కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది అన్న ఈ విధంగా ఏదైతే మీడియా మిత్రులు అందరూ మమ్మల్ని సహకరించి పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు హనుమంతు, చేర్చుకొండూరు నందిపేట మండలం, నిజామాబాద్ జిల్లా. కులస్తులు నన్ను కుల బహిష్కరణ చేసి 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. మరి ఆ భూమి ఇవ్వని లొల్లి పెడుతున్నారు. ఆ భూమి ఇచ్చిన దానికి ఆ భూమి ఇస్తే ఉంచుకుంటాం, లేకుంటే లేదని చెప్తున్నారు. ఆ పొలం నాటుకున్నా కూడా 2 పంటలకు మందు కొట్టేసారు. ఎక్కడైనా పట్టించుకోలేరు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసారు కానీ సార్జీట్ చేసింది లేదు. నా సంవత్సరం అవుతుంది మందు కొట్టేసి, సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఈ డిఎస్పీ దగ్గర సార్ దగ్గరికి వచ్చినాం, పట్టించుకొని సార్ మేము చర్య తీసుకుంటామని చెప్పిండు సార్, హామీ ఇచ్చాడు. మాకు ఇబ్బంది అవుతుంది సార్, ఒక పనికి తోలుకపోతలేరు. మా నాన్న చచ్చిపోతే కూడా ఎవరు రాలేరు సార్, మేమే చేసుకున్నాం సాగు కూడా, ఎవరు రాలేరు. 4 సంవత్సరాలు ఇబ్బంది పెడుతున్నారు సార్, దాడులు చేస్తున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎన్నో అటాకులు చేసినవి ఉన్నాయి ఇంటి మీదకి వచ్చి, అని మస్తు బాధ పెడుతున్నారు సార్. అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నా సార్. అదే సార్, ఎన్నో ఖర్చు పెట్టి రైతులలాగా పొలం నాటుకున్నా సార్. పొలం నాటుకుంటే పొలంని కూడా గడ్డి మందు కొట్టి ఖరాబ్ చేసేసారు. 2 పంటలు సార్, ఒక్క పంట కాదు 2 పంటలు మన్ను పోషిస్తారు. అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. Thanks for watching. Like, share and subscribe.